నందమూరి నట సార్వభౌమ తారక రామారావు గారు ఒకసారి కడప జిల్లాలోని సిద్దిపట్నంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్లారట. అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలో తెరపై బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతాయి అన్నమాట ఎన్టీఆర్ గారిని చాలా ఆకర్షించిందట. అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో తత్వాలను చదవగా వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను ఖచ్చితంగా సినిమా తీసి ప్రేక్షకులకు తెలియజేయాలని ఆలోచన కలిగిందట. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామని ఆయన ఎంత ఆరాటపడ్డారట. ఉన్న ఫలంగా కొండవీటి వెంకటకవి అనే రచయితకు ఫోన్ చేసి కథ సిద్ధం చేయమని ఆదేశించారట. 3 గంటల పైన నిడివితో ఆ సినిమాను పూర్తి చేశారు. ఇందులో శ్లోకాలు పద్యాలు అన్నీ కలిసి దాదాపు 25 ఉంటాయి. ప్రతిరోజు షూటింగ్ పనులు దగ్గరుండి ఎన్టీఆర్ గారు చూసుకునేవారట. ఇక ఈ సినిమాను చేయవద్దని, ఇది ఆడదంటూ అప్పటికే ఎన్టీఆర్ గారిని ఎంతో మంది హెచ్చరించారట. అలా ఒకరోజు ఎన్టీఆర్ గారు కార్ డ్రైవర్ కూడా తన మనసులో ఉన్న మాటను ఎన్టీఆర్ గారు ముందు బయట పెట్టారట. డిస్కో డాన్సులు, యాక్షన్ ఫైట్స్ ఉన్న సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు సార్? జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి మాత్రమే సినిమా పనికొస్తుంది. ఈ సినిమా ఆపేయండి సార్ అంటూ బ్రతిమలాడారట. తీరా సినిమా రిలీజ్ అయి మొదటి వారంలోనే ₹1 కోటి కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఏకంగా 300 రోజుల పాటు వెండితెరపై ప్రదర్శించారు. అప్పట్లో జనాలు ఎంతగా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారంటే అప్పటికే ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన జనం నిజంగానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగే ఉండేవారేమో అనేంతగా ఆయన నటనను ఆస్వాదించారు. థియేటర్స్కు వచ్చి మరీ ఎగబడి ఈ సినిమాను చూశారు. ఆయన సినిమాలో వీరబ్రహ్మేంద్ర స్వామి ధరించినట్టుగానే చెక్క చెప్పులు ధరించి కనిపిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన జీవిత చర్మాంకంలో పిల్లలకు ఆ ఆస్తులన్నింటినీ పంచేసి తర్వాత సన్యాసం తీసుకుని కాషాయ వస్త్రాలు, చెక్క చెప్పులు ధరించి వెళ్లేవారట. అంతలా వీరబ్రహ్మేంద్ర స్వామి క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు పరకాయ ప్రవేశం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూసి అన్నగారిని చూస్తే అచ్చం వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసినట్లే ఉందంటూ చర్చించుకున్నారు.